నిన్న కూడా అందరికి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. నా ఇంట్లో చిచ్చు పెట్టి, నీ ఇంట్లో నీ కొడుకు చిచ్చు పెట్టిండు, ఆయనను కంట్రోల్ చేయకుండా, ఆయన అదుపులో పెట్టుకోకుండా నువ్వు ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవటం బంద్ చేయి బండి సంజయ్. ఆయన బండి సంజయ్ అబ్స్కాండ్లు అయిపోయారు, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, ఏం చెప్తాను? బండి సంజయ్ గారు అంటే ఆయన మాట్లాడిన అంటే కర్మఫలం అంటారు కదా, 2.5 ఏళ్ళుగా లేదా ఆయన పార్టీ బీజేపీలో అధ్యక్షుడైనప్పటి నుంచి అంటే కాన్రాని కూతలు ప్రతిపక్షాల మీద, అధికార పక్షాల మీద, నాయకుల మీద కాన్రాని కూతలు ఏదైనా మాట్లాడవచ్చు. రాజకీయాల్లో నైతిక విలువలు లేకుండా ఎట్లయినా చేయవచ్చు అనే దాన్ని బండి సంజయ్ ఒక పెద్ద ఉదాహరణ. అందుకనే మళ్ళీ ఆయన కర్మఫలం ఆయనకు ఆపాదించినట్టుంది. ఎప్పుడో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు తప్పు చేసిన కొడుకును కంట్రోల్ చేసి ఉన్నా, ఆయన అదుపులో పెట్టుకుని ఉన్నా, ఇవాళ ఒక ఆడపిల్ల జీవితం ఇలా అయ్యేది కాదు. మోడీ సభలో కూడా కావాలని ఇరికిస్తున్నారు, నా తప్పేం లేదని చెప్పేసి కూడా మా కొడుకు తప్పేం లేదని చెప్పేసి నిజంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధాని, ఇన్ని కోట్ల మంది అంటే 140 కోట్లలో 70 కోట్ల మంది మహిళలు ఉన్న ఈ దేశానికి ప్రధాని, ఆయన వస్తున్న ఈ రాష్ట్రంలో ఆయన క్యాబినెట్లో ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కొడుకు ఒక తప్పుడు పని చేసి కేసు పెడితే ఆయనకు ఒక వార్నింగ్ ఇవ్వకుండా, ఒక హెచ్చరిక చేయకుండా, దాని గురించి మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోవటం ఈ దేశంలో ఉండే మహిళలకు ఆయన నరేంద్ర మోడీ గారు ఇచ్చే గౌరవం ఏందో మనకు అర్థమవుతుంది. కేవలం ఎలక్షన్ల స్టంట్ కోసం, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ తీసుకొస్తామని, మహిళలకు గౌరవిస్తామని, బేటీ బడావో బేటీ బచావో అనే పనికిమాలిన నినాదాలు తప్ప నిజంగా అవి అమల్లోకి తీసుకొచ్చే క్రమంలో ఈ వాళ్ళ శాఖ మంత్రి, ఆయన క్యాబినెట్లో ఉన్న ఒక వ్యక్తి ద్వారా ఇబ్బంది పడ అమ్మాయికి న్యాయం చేయలేని నరేంద్ర మోడీ దేశానికి, రాష్ట్రానికి చేస్తాడా? ఇది చాలా సిగ్గుచేటు, చాలా అవమానకరం. ఇది మా అందరికి కూడా చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సామాన్యుడి మీద కేసు నమోదైతే 24 అవర్స్ అరెస్ట్ చేశారు పోలీసులు. 7 డేస్ అవుతున్నా కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? అంత ప్రేమ అంటే ఈ పోలీసులకు కూడా వాళ్ళ శాఖ మీద ఉండే గౌరవాన్ని, నమ్మకాన్ని పొడగొట్టుకోవద్దు అని చెప్తా ఉన్నా. మీరు కాకి బట్టలు వేసుకొని ఖద్దరుగా పోలీస్ పని చేయండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేయొద్దు, బీజేపీ కార్యకర్తలాగా పనిచేయొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి, ఆయన భద్రతకు 100 మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు పోలీసులు కదా? అంటే చేతులు కట్టుకొని నిలబడటానికి ఆ ఉద్యోగాలు ఎందుకు, అక్కడ ఉండటం ఎందుకు? హాయిగా మీరు బయటకు వచ్చేయండి. మా మహిళా సంఘాలు, మా ఆడపిల్లలు పట్టుకొస్తారు బండి సంజయ్ కొడుకును. మీకు చేతగాని పని మమ్మల్ని చేయమంటే తప్పకుండా మేము చేస్తాము. మీకు చేతనైతే 24 గంటల్లో బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలి. బండి సంజయ్ మీద కూడా కేసు పెట్టాలి. నిన్న కూడా అందరికి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. నా ఇంట్లో చిచ్చు పెట్టి, నీ ఇంట్లో నీ కొడుకు చిచ్చు పెట్టిండు, ఆయనను కంట్రోల్ చేయకుండా, ఆయన అదుపులో పెట్టుకోకుండా నువ్వు ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవటం బంద్ చేయి బండి సంజయ్. దాన్ని ముందు మానుకో. ఎవ్వరు చిచ్చు పెట్టట్లేరు. నువ్వు ఈ రాష్ట్రానికి చిచ్చు పెడుతున్నావు, ఈ ఆడపిల్లల జీవితాల్లో చిచ్చు పెడుతున్నావు, ఆడపిల్లల కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నావు. భగవంతుడు చాలా గొప్పవాడు, నీ కర్మఫలం నీకు తప్పకుండా ఇస్తుందనే విషయాన్ని నువ్వు గ్రహించుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తాను.